డీటెయిల్స్ చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలకు శాంతియుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని ఆయన తెలిపారు. పోలింగ్ బూతులు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రి పంపిణీ వరకు ప్రతి అంశం మండలాల వారీగా సమీక్షిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలపై అధికారులు సిబ్బందికి ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేసినట్లుగా తెలిపారు. ఎన్నికల సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖతో సమన్వయం పెంచి సమగ్రత, భద్రతా చర్యలు చేపట్టామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ఎలాంటి ఉల్లంఘనలు గమనించినా వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారాలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. సో మీ అందరికీ తెలుసు దట్ 25th సాయంత్రం 6:15 PM అప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ గ్రామ పంచాయత్ ఎన్నికల సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ గ్రామ పంచాయత్స్ కి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ కి రావడం జరిగింది. సో 3 phases లో ఈ గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి. మన దగ్గర కూడా ఆదిలాబాద్ జిల్లాలో 3 phases లో గ్రామ పంచాయత్ ఎన్నికలు ఉన్నాయి. ఓకే, సో మేజర్గా అంటే ఫస్ట్ ఫేజ్లో ఈ రోజు నుంచి మనం ఎలక్షన్ నోటీస్ ఫార్మ్ 1లో ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు 10:30 ఆల్రెడీ వాళ్ళ ప్లేసెస్లో ఇక్కడ నామినేషన్స్ తీసుకుంటారు. అవి ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. సో 39 క్లస్టర్స్ అంటే 39 స్టేజ్ 1 ఆ రోజు ఉన్నారు, 39 స్టేజ్ 1 ఆ రోజు ఉన్నారు. టోటల్ 166 జీపీస్. ఇది ఫేజ్ 1 ఈ రోజు నుంచి అది స్టార్ట్ అయింది. తర్వాత ఫేజ్ 2 వచ్చేసి మళ్ళీ 39 క్లస్టర్స్ 156 జీపీ. సో అక్కడ కూడా 39 స్టేజ్ 1 ఆర్ఓస్, తర్వాత స్టేజ్ 1 ఏఆర్ఓస్. సో ఫేజ్ 3 వచ్చేసి 37 క్లస్టర్స్ 151 జీపీ. సో ఇట్లా టోటల్ 115 క్లస్టర్స్ 473 జీపీస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన మనం గతంలోనే ఆర్ఓస్ స్టేజ్ 1 ఆర్ఓస్ కి, స్టేజ్ 1 ఏఆర్ఓస్ కి, తర్వాత స్టేజ్ 2 ఆర్ఓస్. స్టేజ్ 2 ఆర్ఓస్ అంటే ప్రతి ఒక్క జీపీకి ఒక స్టేజ్ 2 ఆర్ఓ ఉంటారు. సో వారందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా వాళ్ళు క్లస్టర్స్ కి రిపోర్ట్ చేసి ఈ రోజు నుంచి ఫేజ్ 1 సంబంధించిన నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు మనం పొలిటికల్ పార్టీస్ వారి ఆధ్వర్యంలో, వారి సమక్షంలో కూడా మనం రిజర్వేషన్ కూడా గ్యాజెట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ప్రకారం అది రిజర్వేషన్ ఫైనలైజ్ చేసి గ్యాజెట్ కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. దాంట్లో మీకు తెలుసు దట్ ఫస్ట్ మనం ప్రాధాన్యత అంటే ఎస్టీ రిజర్వేషన్, తర్వాత ఎస్సీ రిజర్వేషన్, తర్వాత బీసీ రిజర్వేషన్ కి ఇవ్వడం జరుగుతుంది. సో దాని ప్రకారమే మనం ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్ లాస్ట్ టైం చేసాము. ఈసారి సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ ఎక్సెప్ట్ ఫర్ ద న్యూ మండల్. సో సాత్నాల కానీ, సోనాల కానీ, బోరజ్ కానీ ఈ 3 మండలాలకి అంటే ఫస్ట్ ఆర్డినరీ ఎలక్షన్స్, మిగతా అన్ని మండలాలకి ఇట్స్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్. సో దానికి సంబంధించిన వి హావ్ ఫైనలైజ్డ్ ఈ రిజర్వేషన్స్ కూడా. దాని ప్రకారమే మళ్ళీ ఈ రోజు నుంచి ఫేజ్ 1 నామినేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు మన పొలిటికల్ పార్టీస్ తో కూడా మీటింగ్ తీసుకొని మళ్ళీ వారికి ఏవైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయో, తర్వాత ఏవైతే ఎలక్షన్ సీలింగ్ ఎక్స్పెండిచర్ ఉన్నాయో, తర్వాత ఈ రోజు నుంచి ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ సంబంధించిన కూడా ఏవైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం పంపించడం జరుగుతుంది. సో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ మనం లాస్ట్ టైమే ఇట్లా అపాయింట్ కూడా చేశాము. వారికి మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారు మొన్ననే యాక్చువల్గా ఫీల్డ్లో కూడా వెళ్ళారు కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ వాళ్ళకి ఫీల్డ్లో కూడా పంపించడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన ఇది 24 hours, 48 hours, 72 hours ఏవైతే ఉన్నాయో, సో బేసికల్గా 24 hours వచ్చేసి మనం గవర్నమెంట్ బిల్డింగ్స్, 48 hours వచ్చేసి పబ్లిక్ ప్లేసెస్, 72 hours వచ్చేసి ప్రైవేట్ ప్లేసెస్. అక్కడ ఎక్కడైనా మళ్ళీ ఈ వాల్ రైటింగ్స్, పొలిటికల్ పార్టీస్ సంబంధించిన, తర్వాత ఇంకా ఎక్కడ డిఫేస్మెంట్ ఉన్నాయో అవి జరగకూడదు. మీ అందరికీ తెలుసు దట్ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అంటే నాన్ పొలిటికల్ పార్టీ బేసిస్లో ఉంటాయి. బట్ స్టిల్ లోకల్ లెవెల్లో అంటే ఎవరైనా వాళ్ళు సపోర్ట్ ఏమైనా కావచ్చు. బట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గైడ్ లైన్స్ అంటే తప్పకుండా మనం ఇది అమలు చేయాల్సిన